హే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్యరాజ్ కోటెల్. ముందుగా మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీకెండ్ మేము అలా ఏదైనా స్వీట్ తినాలనిపించి ఫ్రీగా ఉన్న టైంలో బ్రెడ్ హల్వా అనేది ట్రై చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ మేము కూడా బ్రెడ్ హల్వా చేయడం ఫర్ ద ఫస్ట్ టైం, బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీకు తినాలి అనిపిస్తే ట్రై చేయండి. సో అలా ఒక 10 to 15 స్లైడ్స్ బ్రెడ్ అయితే తీసుకున్నాము. తీసుకొని దాని చుట్టూరు ఉన్న బోర్డర్ బ్రౌన్ కలర్ షేడ్ది అయితే కట్ చేసుకున్నాము. సో కట్ చేసుకొని ప్రతి ఒక్క స్లైడ్ని 4 పీసెస్గా కన్వర్ట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో సైడ్ని పెట్టేసుకున్నాం. యాక్చువల్లీ ఆ బ్రౌన్ షేడ్ ఉన్నా బాగుంటుంది, బట్ అది తీసేస్తే మనకి ఏంటంటే కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఆ నెక్స్ట్ ఏంటంటే ఒక ప్లేట్లో ఒక 15 to 20 కాజు అండ్ బాదం తీసుకున్నాము. తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని కట్ చేసుకొని ఒక సైడ్న పెట్టేసుకున్నాం. అండ్ దెన్ ఒక బౌల్ తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకున్నాము. గీ తీసుకొని వన్స్ ఆ గీ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత హీట్ అయ్యాక మేము ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకున్నాము. సో ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం బ్రౌన్ షేడ్ అనేది కంప్లీట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. అప్పుడే మనకి టేస్ట్ అనేది ఏంటంటే చాలా బాగుంటుంది. సో మాకు ఏదైనా స్వీట్ కానీ హాట్ కానీ ఏది తినాలనిపించినా కానీ 90% మేమైతే హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తామండి. మాకైతే అవుట్ సైడ్ ఫుడ్ అనేది నచ్చదు. పర్సనల్లీ నాకైతే హైజీన్గా ఉండాలి అనేది చాలా ఇష్టం ఫుడ్ వైజ్గా. సో నేను పర్సనల్లీ 90% నేను హోమ్లోనే చేసుకుంటాను. దట్టు బేబీ ఉంటుంది కాబట్టి హైజీన్ అనేది మనకి చాలా మ్యాండేటరీ. సో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. సో అదే బౌల్లో ఏంటంటే ఈ మనం సైడ్న పెట్టేసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని గీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాము. సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే బ్రెడ్ అనేది కలర్నెస్, బ్రెడ్ హల్వా అనేది కలర్నెస్ చాలా బాగుంటుంది. దట్టు బ్రౌన్ షేడ్ కంప్లీట్గా వచ్చే వరకు టూ సైడ్స్ చేసుకోవాలి. సో దీనికి ఏంటంటే గీ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. మనం ఎంత గీ వేసినా కానీ ఈ బ్రెడ్ పీసెస్ అనేవి పీల్ చేస్తూ ఉంటాయి. సో ఫైనల్గా మేమైతే బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో పీసెస్ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మేమైతే ఒక 10 to 15 పీసెస్ బ్రెడ్ తీసుకున్నాం కాబట్టి నేను ఒక 3/4 కప్పు, అంటే మీడియం కప్పే అండి, మరీ లాంగ్ కాదు, మీడియం కప్పు, ఒక 3/4 కప్పు షుగర్ తీసుకొని ఒక 3/4 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని దాన్ని టర్న్ చేస్తూ ఉండాలి, వాటర్ అండ్ షుగర్ని. సో మనకి పాకం ఏంటంటే మరీ ముదురుగా రాకూడదు, మరీ లేతగా రాకూడదండి. మనం 2 హ్యాండ్స్ పెట్టి ఇలా చూస్తే మనకి లేత పాకం ఉండాలి. సో మనం గవ్వల పాకం ఉంటుంది కదండి, సో ఆ గవ్వల పాకం అనేది ఉండాలి. సో వన్స్ ఆ పాకం వచ్చాక ఈ పీసెస్ మొత్తాన్ని ఏంటంటే ఆ షుగర్ సిరప్ ఆ కంటెంట్లో వేసేయాలి. వన్స్ వేసాక ఆ సిరప్ అనేది ఈ బ్రెడ్ పీసెస్ మొత్తానికి పట్టేసి మనకి బ్రెడ్ అనేది మెత్తగా వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ. సో వన్స్ అలా వచ్చాక ఇలాచీ పౌడర్ అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక ఇలా కంప్లీట్గా ఇలా డిప్ చేస్తూ ఉన్నాను. సో వన్స్ ఇలా అంతా అయిపోయాక లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేశాను. ఫైనల్గా కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. సో ఫైనల్గా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 1 లైక్ కూడా ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.